తల్లిదండ్రులకు నమస్కారములతో మేము చెన్నైలో సొల్లింగనల్లూరు ఏరియాలో ఇక్కడ నుండి చండీగఢ్ వెళ్తాం. అలీజ్ హోటల్ నుంచి అవుట్ అయిపోతున్నాం. ఎజ్ హిల్ ఏరియాలో ఉంది. అంటే సొల్లింగనల్లూరు మెయిన్ ఇది ఊరు. అందులో ఎజ్ హిల్ ఏరియా అనమాట. అందులో ఉన్నటువంటి హోటల్ అలీజ్ హోటల్. ఇది ఐటీ హబ్కి చాలా దగ్గర అనమాట. ఐటీ హబ్కి చాలా దగ్గర. ఇక మన రాత్రి అంతా ఇక్కడే ఉన్నాం. ఇక్కడ నుండి హలీజ్ హోటల్ నుంచి వస్తూ ఇక్కడ మధ్యాహ్నం లంచ్ చేయడానికి చూస్తే ఇక్కడ అరేబియన్ గార్డెన్ అనేసి సీ ఫుడ్ రెస్టారెంట్ చూసాము. సీ ఫుడ్ రెస్టారెంట్ వెరీ సూపర్, చాలా బాగుంది. ఇది సీ ఫుడ్ రెస్టారెంట్ ఏరియా. సీ ఫుడ్ రెస్టారెంట్ ఏరియా మక్రాయ్ అరీం బకం ఏరియాలో ఉన్నటువంటి ఈ అరేబియన్ గార్డెన్ సీ ఫుడ్ రెస్టారెంట్ చాలా సూపర్గా ఉంది. ఇందులో చూడండి, పిల్లలు ఆడుకోవటానికి వాటికి చాలా చక్కగా ఉంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. మీటింగ్లు, మ్యారేజ్లు అన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. చక్కగా ఉంది. బ్యూటిఫుల్ హోటల్ అని చెప్పచ్చు. పిల్లగా బాతులతో ఆడుకున్నారు చాలా సేపు హోటల్లో. ఏంటంటే ఇందులో ఫిష్లు ఉన్నాయా నాన్న? మరే ఫిష్లు ఉన్నాయా? ఫిష్లు ఏవి మొత్తం కనబడలేదు. ఈ గార్డెన్ అంతా చుట్టూ తిరిగాం. ఈ వీడియోలో మొత్తం చూడొచ్చు. అది ఇదంతా చక్కని గార్డెన్, సూపర్ గార్డెన్ ఏరియా అంతా. అరేబియన్ గార్డెన్. దీన్ని ఇంకొక ప్రత్యేకత ఉంది, చెన్నై చూడండి వస్తుంది. ఇంకొక ప్రత్యేకత ఉంది. రొయ్యలు. సారీ, సింగపూర్ లో చూసాం లాస్ట్ ఇయర్. లాబ్స్టర్స్ పెద్ద రొయ్యలు అంటే ఇంచుమించుగా అడుగు పైన ఉంటది. మనకి ఇలా చూస్తే తెలియట్లేదు కానీ ఒక అడుగు కన్నా ఎక్కువ పొడుగు ఉంటుంది ఒక్కొక్క రొయ్య. అరేబియన్ గార్డెన్ లాబ్స్టర్ ప్రాన్స్ బార్బిక్యూ లాబ్స్టర్ రొయ్యలు సీ ఫుడ్ రొయ్యలు బ్యూటిఫుల్ లొకేషన్, చక్కనైన లొకేషన్. అంతా చక్కగా తిరిగాం. ఇదిగో చూడండి, ఈ కొలను ఉంది కదా, ఈ కొలను చాలా బాగుంటుంది. ఇందులోనే చేపలు ఆ హోటల్ అబ్బాయి తీసుకొచ్చి చేపలు ఫుడ్ వేసాడు. చేపలు ఎలాగో పైకి వచ్చా చూడండి, చేపలు ఆడుకుంటున్నాయి పైకి వచ్చి. అబ్బాయి చాలా గలగలలాడుతున్నాయి. చాలాసేపు మేము హోటల్తో ఎంజాయ్ చేసాం. అలాగే ఎవరైనా హోటల్కి వచ్చిన వస్తే వాళ్ళు అలాగే మాకు చీపెడతారట. అది కాకుండా ఇంకొక ప్రత్యేకత ఉంది ఈ పొలంలో. చూద్దాం. ఇదిగో అబ్బాయి వేస్తున్నాడు చూడండి. అదిగో సరే ఫుడ్ వేస్తున్నాడు. ఫుడ్ వేస్తే అవి పైకి వస్తున్నాయి. అట్లా చూసి పిల్లలు, మేము పెద్దవాళ్ళం కూడా ఎంజాయ్ చేయొచ్చు చక్కని. చాలా పెద్ద చేపలు, చాలా బ్యూటిఫుల్ ఫిషెస్ అనమాట. చూడు, దీనికి ఇంకొక సిస్టమ్ ఉంది. అన్ని కూడా బ్రతుకున్నటువంటి వాటిని మనకి వండి పెడతారు. ఓన్లీ సీ ఫుడ్స్. చాలా పెద్ద లొకేషన్ ఇదంతా. గార్డెన్ అరేబియన్ గార్డెన్ సూపర్గా ఉంది. విజిటింగ్ ప్లేస్ లా ఉంది. చూసారా, వైట్ ఫిషెస్, రకరకాల ఫిష్లు ఫుడ్కి పైకి వచ్చి ఆడుకుంటున్నాయి. ఫుడ్కి పైకి వచ్చి ఆడుకుంటున్నాయి. చాలా సేపు ఎంజాయ్ చేస్తాం మేమైతే. ఇప్పుడు వేపిల్ని కొద్దిగా తీసాం కానీ చాలా సేపు ఎంజాయ్ చేసాం. ఆ చేప పైకి వచ్చి నోరు విప్పుతుంది. మనిషికి నోరు విప్పి అడిగినట్టుగా అడుగుతుంది. మేము ఈ అరేబియన్ గార్డెన్ ప్రాంగణం అంతా తిరిగాము, చక్కగా చూసాము. పెద్ద ఏరియా. అక్కడ అది హోటల్ సీట్స్ అవి అక్కడ టేబుల్స్ వేసారు చూడండి. ఏరియా ఏంటో, ఏరియా పేరు అక్కడ కూర్చుంటే ఆర్డర్ ఇస్తే తెచ్చిస్తారన్నమాట. అక్కడ కూర్చుంటే సరే. ఇది అలా చిన్న లేక్ లాగా ఉంది, చిన్న కొలను, వాటర్ కొలను.
అదే అందులో అందులో కూర్చుంటే ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇది ఇక్కడ ఏమో ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. అప్పటికప్పుడు మనం వెళ్ళి ఆర్డర్ చెప్తే అప్పుడే ప్రిపేర్ చేస్తారన్నమాట. కూర్చోబెట్టి ప్రిపేర్ చేస్తారు. చాలా టైం పడుతుంది. యాక్చువల్గా మేము 12:30 12:30 వెళ్ళాము. ఇందాక చూసాను, లేదు మంచిగా 3 గంటల వరకు ఇక్కడ ఉన్నాం. ఉందన్నమాట. 2:30-3 గంటల వరకు ఉన్నాం. మళ్ళీ ఈ అరేబియన్ గార్డెన్లో ఉన్నాం. ఫస్ట్గా ముందుగా క్రాబ్ బాగా ఎంజాయ్ చేస్తాం. సూప్ తెలుసుకున్నాం. సూప్ ఇచ్చారు, చాలా సూపర్గా ఉంది. ఫస్ట్ టేస్ట్గా సూప్ ఇచ్చారు, బాగుంది. సూప్ కూడా రెడీ ఉంటుంది. చక్కగా సూప్ రెడీగా ఉంటుంది అని తెచ్చేట. క్యారెట్ బాగా కనిపిస్తుంది. క్యారెట్ సూప్ టేస్ట్ చక్కగా ఎంజాయ్ చేసాం. కటింగ్ బాగా చేశారు. చూసారా ఎలా కట్ చేశారు? క్రాబ్ సూప్ అయిపోయింది. క్యారెట్ని ఫ్లవర్లో కట్ చేశారు. అది ఇక్కడ సిట్టింగ్ వేసాం. ఇదే ప్రాన్సా? మా నాన్నగారు ఏదో తింటున్నారు. మా నాన్నగారు ఏంటి తింటున్నారు? సీ ఫుడ్ వస్తే చికెన్ కానీ మటన్ వెళ్దాం. చెప్పరా? ఓన్లీ సీ ఫుడ్ ఆర్డర్ ఇస్తాం. అది చికెన్ కానీ మటన్ కానీ క్రాబ్ అసలు సీ ఫుడ్లో రకరకాలు ఉంటాయి. అపోలో ఫిష్ అంటారు కానీ అది తినం. ఇది పీత క్రాబ్ 800 రూపీస్ 850. అది కర్రీ, పీత కర్రీ, ఫుల్ పీత కర్రీ. సూపర్ టేస్ట్, సూపర్ టేస్ట్. టైగర్ ప్రాన్ తండూరి ఫిష్. సీ ఫుడ్ తండూరి ఫిష్. ఇదేనా? ఇది ఫిషేనా? 2 ఫిష్లు తండూరి ఫిష్, కావా ఫిష్, తండూరి కావా ఫిష్. ఆనియన్స్ పెట్టరామా బచ్చన్న? ఇక్కడ ఎన్విలెన్స్ చేసేసాం. ఇక్కడ ఎన్విలెన్స్ చేసేసి క్రాబ్ అయిపోయిందా? అలాగా ముందుకెళ్ళమాట. ఇందా చెప్పాను కదా, చూడండి. ఇదిగో ఇప్పుడు ఇది ఉందా, ఇది ఫిష్ మనకి గేలం ఇస్తారు. మనకు నచ్చిన ఫిష్ మనం పట్టుకోవచ్చు. మనకు నచ్చిన ఫిష్ మనం పట్టుకొని దాన్ని ఫ్రై చేసి ఏమన్నా ఇవ్వచ్చు. ఇస్తే వాళ్ళు చక్కగా ఫ్రై చేసి పట్టుకొస్తారు. ఏ ఫిష్ అని అయితే ఒక ఫిష్ కి 800 రూపాయలు ఒక ఫిష్ కి. అక్కడ నుంచి బరువు బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మేము చేపలు పడుతున్నాం. పిల్లలతో చక్కగా చాలా చేపలు కొలంలో చేప వచ్చింది, దొరికింది. అదిగో గెలుతుంది. ఒకసారి చేప దొరికింది. దాంతో చాలా సేపు వాడుకున్నాం. ఇక్కడ నిమిషంగా 3-4 అయిపోయింది. అన్ని చూసుకొని దొరికింది. ఇక్కడ నుండి మేము ఏంటంటే పాండిచేరి వెళ్ళిపోయాం. ఇక్కడ నుంచి 3:30-4 గంటలు బయలుదేరి పాండిచేరి వెళ్ళాం. ఇంకా పైకి చూడండి, ఫిష్లతో ఆడుకుంటున్నారు. మా నాన్నగారు పెట్టారు చేప. మా నాన్నగారు పెట్టారు, కనబట్టలేదు చక్కగా. మా నాన్నగారు పట్టుకున్నారు. నాన్నగారు పెట్టారు చేప. నాన్నగారు పట్టుకొని చూస్తున్నారు. ఫిష్ గెంతటం లేదు. మా నాన్నగారు పెట్టేసారు, గెంతటం లేదు. గెంతితే బాగున్నావు. వదిలి పారిపోదుడు. ఏంటి సారీ చెప్తున్నాడు బాబా. అయ్యో ఫిష్ సారీ చెప్తున్నాడు. నాన్నగారు ఫిష్ సారీ చెప్తున్నారు. వెళ్ళిపోతున్నాం. సర్వీస్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. సర్వీస్ బాయ్ చెప్పి మళ్ళీ ఇక్కడ ల్యాబ్ సార్ వీళ్ళ దగ్గరికి వచ్చాం. ఒక్కోటి పడుకున్నట్టుంటే అడుగు 14 ఇంచులు పడుకుంటాయి. చాలా పడుకుంటాయి. ఇది పెద్దది.
సూపర్ ప్రాన్స్. కోసం ఉంది ఫోటోలో ఉంది కానీ ఎంత తెలుసా అడుగు టేస్ట్ చెప్పాలంటే హోటల్లో ఫీట్ పైన ఉంది ఆ రొయ్య. అది అరేబియన్ గార్డెన్ లో పైన ఉంది ఆ రొయ్య. టేస్ట్ కూడా చాలా పైన బాగుంది రొయ్య. చెప్పాలంటే చాలా చక్కగా మసాలా గిసాలు చక్కగా దట్టించారు. అన్ని ఫుడ్ లో ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది. బాగుంది, బాగా నచ్చింది. ఇక్కడ ఎందుకంటే మేము రకరకాల లంచ్ రుచులు చూస్తాం కాబట్టి అందులో ఇక్కడ రుచులు కూడా చాలా బాగున్నాయి. అరేబియన్ గార్డెన్ లో రుచులు కూడా బాగున్నాయి. ఫుడ్ తినేసి వెళ్ళేటప్పటికి 4 సీ ఫుడ్ రెస్టారెంట్ 4 అవుతుంది. అరేబియన్ గార్డెన్ ఇంకా ముందుకెళ్ళి ఇంకా సీ ఫుడ్ రెస్టారెంట్ మళ్ళీ వచ్చాం బాతుల దగ్గర పిల్లు పిల్లు మంచి చూసాం చాలాసేపు పడింది ఇది. పిల్లు పిల్లు నేను ఎక్కువ వీడియో తెలియదు మా నాన్నతో చాలాసేపు పడింది. ఇదంతా సిట్టింగ్ అనమాట. అరేబియన్ గార్డెన్ నుంచి వెళ్ళిపోతున్నాం. అరేబియన్ గార్డెన్ సీ ఫుడ్ వెరీ గుడ్. అది ఫస్ట్ టైం ఇన్ ద చైనా రెస్టారెంట్. సారీ ఫస్ట్ టైం ఇన్ చెన్నై. రెండు వెళ్ళిపోతున్నాం, అవుట్ అయిపోతున్నాం. ఓ సూపర్ అవుట్ వెళ్ళిపోతున్నాం. గార్డెన్ బయటకు వచ్చేసాం. 2:05 అయింది. బయటకు వచ్చేసాం. మెయిన్ రోడ్ పాండిచేరికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ ఇది స్టార్ట్ అవబోతున్నాం. పెట్రోల్ బంక్ పాండిచ్చేరికి స్టార్ట్ అవుతున్నాం. ఇటుపక్క అన్ని పాండిచ్చేరికి స్టార్ట్ అవుతున్నాం. వచ్చాం. మా ఊరు ఐటీ హబ్ నుంచి వచ్చాం. నెక్స్ట్ వీడియోలో పాండిచ్చేరి వీడియోస్ అన్నీ వస్తాయి. వెళ్ళిపోతున్నాం. 2:05 అయింది. చెన్నై నుంచి పాండిచ్చేరి వెళ్ళిపోతాం. చెన్నై నుంచి పాండిచ్చేరి వెళ్తున్నాం. బయలుదేరాం, స్టార్ట్ అయిపోయాం. పాండిచ్చేరికి వెళ్తాం. పాండిచ్చేరికి స్టార్ట్ అయిపోయాం. ఆన్ ది రోడ్, ఆన్ ది వే. J8 జంక్షన్ ఏరియా అది. ట్రాఫిక్ పోలీస్ అసలు J8 నీలగిరి అరేబియన్ గార్డెన్ ఏరియాలో కొద్దిగా ముందుకు వస్తే ఇది ఒక 3-way జంక్షన్ ఉంది. 3-way రోడ్ చూసారు కదా పక్కం పేరు ఇక్కడ ఉంది చూడండి. పేరు కంటిన్యూ కనిపిస్తుంది. పేర్లు మనకు నోరు తిరగవు, టోల్ గేట్. వెంటనే చెప్పలేము. ఇది టీసీఎస్ కంపెనీ. ఇది మద్రాస్ లో టీసీఎస్ కంపెనీ. ఇది పాండిచ్చేరి చేరుకున్నాం. పాండిచ్చేరి బీచ్ అంటే రన్ చేస్తున్నాం. పాండిచ్చేరికి వచ్చాం. సాయంకాలం 5-5:30 కల్లా పాండిచ్చేరికి వచ్చాం. పాండిచ్చేరికి వచ్చేసాం. నెక్స్ట్ వీడియోలో పాండిచ్చేరి వీడియో తయారు చేస్తాను. నెక్స్ట్ వీడియోలో చూస్తాను. పాండిచ్చేరి ఇది సీ వరకు వచ్చేసాం.